హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయుదువు. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడవై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంతవాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రములో ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహాదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరములను నీ దయా కిరీటములను ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందములను వస్త్రములనై ధరించుచున్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా దేవ, నీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. నాయన, ఈ మంచి దినము నా తండ్రి మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రము నాయన. ఈ సమయంలో నా తండ్రి మేము నిలబడి నా తండ్రి నా ప్రభువా నాయన నిన్ను ధ్యానించి మహింపరిచి గణపరచుటకు నాయన నీ కృప తండ్రి మాకు దయచేసినందుకు వందనాలు నాయన. నువ్వు గొప్ప దేవుడు నాయన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు నాయన. ఈ నూతన సంవత్సరము నాయన, ఈ నూతన దినము నా తండ్రి నాయన, మాకు నూతన హృదయము నా తండ్రి నా ప్రభువా, నూతన బుద్ధియు జ్ఞానమును వివేచనము నాయన మాకు దయచేయి నా తండ్రి. స్తోత్రము నాయన. ఇంతవరకు నా తండ్రి నీ బిడ్డల పాటల ద్వారా నాయన మీరు మహిమ పొందినందుకు వందనాలు, స్తోత్రము నాయన. అపా తండ్రి నీకే వందనాలు, స్తుతి ఆరాధనలో మీరున్నందుకు వందనాలు. వాక్యం చెప్పు నీ దాసుని నాయన మీరు ఆశీర్వదించండి, బలపరచువా నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాయన. నీ కుమారుని ద్వారా నా తండ్రి నీ శ్రేష్టమైన మాటలు నాయన మాకు అందించండి నాయన. మేమింకను నా తండ్రి నా ప్రభువా యేసయ్యా నా తండ్రి మా పాత జీవితము, పాత అలవాట్లు వదులుకొని నా తండ్రి మంచి జీవితం జీవించి నాయన నీ యందు మేము భయము భక్తి కలిగి నాయన, యథార్థ హృదయము కలిగి నా తండ్రి ఆత్మతో సత్యముతో నాయన నేను ఆరాధించే కృపను మాకు దయచేయి నాయన. నువ్వు మా దేవుడు నాయన, మీ బిడ్డలము స్వామి నా తండ్రి. ఈ సంవత్సరం అంతా నాయన ప్రతి కుటుంబం మీద నాయన నీ దయా కిరీటం ఉంచమని మా ప్రభువైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నా నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృప కనికరమును బట్టి మనలందరినీ కూడా దేవుడు గడిచిన 2025 సంవత్సరం అంతా కాపాడి ఆయన ఇచ్చిన ఆరోగ్యము, ఆయుష్, ఆర్థికం, ఆత్మీయత అన్నీ సమస్త విధములైనటువంటి ఈవులన్నిటిని కూడా మనము అనుభవించడానికి దేవుని యొద్ద నుండి వాటిని పొందుకొని దేవుని నామాన్ని రీతిగా ఘనపరిచి మహింపరచడానికి మనందరినీ కూడా దేవుడు తన జ్ఞాపకములో ఉంచుకొని ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం.
ఆ. ఉమ్. ఉమ్. ఆ. ఉమ్. వర్షము. ఉమ్. చాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తే ఈ వాక్య భాగంలో ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12, 10 నుంచి గనుక మనం చదువుకుంటూ వస్తే ఇజ్రాయేలీల ప్రజలను గూర్చి దేవుడు మాట్లాడుచున్నటువంటి మాటలు, దేవుడు వారికి వాగ్దానము చేసినటువంటి ఆ దేశమును స్వతంత్రించుకోవడం కొరకు వారితో మాట్లాడినటువంటి మాటలు. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. ఇది మనము మొట్టమొదట జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ ఇజ్రాయేలీల ప్రజలు బయలుదేరి వచ్చినటువంటిది ఈ దేశము కాదు అని అంటున్నాడంటే ఈ దేశము యొక్క ప్రత్యేకత వేరు, ఆ దేశం యొక్క ప్రత్యేకత వేరు. మొదట వీరు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో. దేవుడు వాగ్దానం చేసింది ఏ దేశమో? కానాను దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేశమో? అంతకుముందున్న దేశం ఏది? ఐగుప్తు వంటిది ఈ దేశము కాదు అని చెప్తున్నాడు. ఎందుకు? అక్కడ ఏమి అనుభవించారు వీళ్ళు, ఏమి పొందుకున్నారు, ఎలా బ్రతికారు, ఎలా జీవించారు అని అంటే వారి జీవితం అంతా కూడా కష్టం, దుఃఖం, బానిసత్వం, ఎంతో భయంకరమైనటువంటి స్థితిని అనుభవించారు. అయితే దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను ఆయన చేసినటువంటి వాగ్దానము మేరకు ఎక్కడ తీసుకురావాలనుకుంటున్నాడంటే పాలు తేనెలు ప్రవహించినటువంటి ఆ యొక్క కనాను దేశమునకు తీసుకొని వస్తాను అని దేవుడు వాగ్దానం చేసినాడు. మరి ఆ వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. మరి వాగ్దానమును పొందుకోవలసినటువంటి ఇజ్రాయేలు ప్రజలు మాత్రము తిరుగుబాటుదారులు, అవిధేయత చూపెట్టేటువంటి వారు, దేవుని యందు నమ్మకము లేనటువంటి వారు. అటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలు ప్రజలు మనకు కనిపిస్తూ ఉన్నారు. మరి అటువంటప్పుడు దేవుడు చేసిన వాగ్దానం ఏమైపోయేదంటే అది నిరర్థకముగా మార్చబడిపోయారు. ఏం కారణమునంటే అంతమంది ప్రజలలో ఎంతమంది చేరుకున్నారు వాగ్దాన భూమిలోనికి? ఎవరు వారు? యెహోషువ, కాలేబు. వీరిద్దరు తప్ప ఇంకెవరు కూడా చేరుకోలేదు. ఏం కారణమునంటే వీరిలో ఉన్నటువంటి విధేయత, వీరిలో ఉన్నటువంటి భక్తి, దేవుని యందున్న భయమును బట్టి దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ భూమిని స్వతంత్రించుకున్నారు. అయితే మిగిలిన ప్రజలందరూ కూడా దేనిని చూస్తూ ఉన్నారంటే వారు విడిచిపెట్టి బయలుదేరి వచ్చారే ఆ ఐగుప్తు దేశాన్నే చూస్తూ ఉన్నారు తప్ప ముందున్నటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం ఇది. దేవుడు చాలా మంచి దేశములను మనం నడిపిస్తున్నాడు, అందులో మనము ప్రవేశించాలి, ఇక దీనిని మనం చూడకూడదు అనేటువంటి ఆలోచన లేకుండా దాన్నే చూస్తున్నారు. ఐగుప్తి ఆశలను వారు విడిచిపెట్టిన కారణాన్ని బట్టి ఆ విడిచిపెట్టకుండా వారు అలాగే ప్రయాణం చేస్తూ సనుగుతూ గొనుగుతూ దేవునికి వ్యతిరేకముగా అవిధేయత చూపెడుతూ మోషేను తిరస్కరిస్తూ మోషే మాటలను దేవుని మాటలను సరిగా లక్ష్య పెట్టగా వారందరూ కూడా ఏమైపోయారంటే అరణ్యములో రాలిపోయిరి అని వాక్యం సెలవిస్తారు. అందుకే వాగ్దానము చేసినటువంటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. ఆ బానిసత్వపు బ్రతుకు మీకు ఇక ఉండదు. ఆ బానిసత్వములో మీరు అణిగిపోయినటువంటి స్థితి, నింద, అవమానం, దెబ్బలు ఇవి ఏమి కూడా మీకు ఉండవు. అయితే నేను పంపించేటువంటి దేశం ఎటువంటిదంటే అది ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి భూభాగంలోని మేము పంపిస్తా. అయితే ఈ ప్రజలు అందులో ప్రవేశించడానికి తమ్ము తామే ఏం చేసుకున్నారంటే యోగ్యతను పోగొట్టుకున్నటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్నారు. ఐగుప్తు అనేటువంటిది పాపానికి సాదృశ్యం, కనాను దేశం పరలోక రాజ్యానికి సాదృశ్యంగా కనిపిస్తోంది. ఈ రోజున భూమి మీద జీవిస్తున్న ప్రతి మనుషుని యొక్క ప్రయాణము ఈ భూలోకము నుండి పరలోకానికి ప్రయాణం మొదలుపెట్టాం. పరలోకానికి మనం వెళ్ళటానికి మన ప్రయాణం అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు మనం బయలుదేరి వెలుచున్నటువంటి దేశం, బయలుదేరి విడిచిపెట్టి వెళుతున్న ప్రతి అడుగు కూడా మరలా మనకు ఎరుకకు చూడకూడదు. మరి ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు మనము ఎందుకు మరలా వెనుకకు వెళ్ళాలి అనేది ఆలోచించాలి. మనం మరలా వెనుకకు వెళితే మన ప్రయాణం ఏమైనట్టు? ముందు కొనసాగుతున్నట్లా వెనక్కు పోతున్నట్లా? నా మాటలు మీకు అర్థమవుతుందా? మీ ఇంటికాడ నుంచి ఇప్పుడు చర్చికి వచ్చారు కదా, చర్చికి వచ్చేటప్పుడు అడుగులు ముందుకు వేస్తూ వస్తామా, వెనక్కి వేస్తూ వెళ్తామా? ఎలా ముందుకు వేయాలా?
ఎక్కడికి రావాలి? మనమందరము ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలంటే నీ అడుగు ఎట్టపోవాలా? ముందుకే వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన అడుగులు ముందుకు వెళ్తేనే మనము చేరవలసిన గమ్యానికి చేరుతాం. లేదు మన అడుగులు వెనుకకు వేస్తూ వెళ్తే నువ్వు ఎక్కడి నుండి బయలుదేరి వచ్చావో అక్కడికి వెళ్తావు, కానీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం నీకు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయేలీల ప్రజలు కూడా బయలు వెడలి వచ్చినటువంటి ఆ దేశము వంటి దేశం ఇది కాదు, కాబట్టి మీరు మరలా వెనుకకు చూడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అయితే ప్రజలైతే మాకు అక్కడ ఏం దొరికేది? మాంసము, ఉల్లిపాయలు, కీరకాయలు, నానా రకాలైనటువంటి ఏమేమో అడుగుతున్నారు. ఇవన్నీ దేనికి సంబంధించినవి? శరీరమునకు సంబంధించింది. శరీర దాహాన్ని తీర్చుకోవడానికే వారు ప్రయాసపడ్డారు, కానీ శారీరకమైన ఆకలి తీర్చుకోవడానికే ప్రయాసపడ్డారు, కానీ ముందున్నటువంటి పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క కనాను దేశంలో ప్రవేశించడానికి ఎంత మాత్రము కూడా వారు మనస్సు అంగీకరించలేరు. వారి యొక్క దృష్టి అంతా కూడా వెనకనే ఉంది, ముందున్నటువంటి కనాను వైపు వారి దృష్టి లేదు. మరి విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి మన జీవితంలో మన దృష్టి ఏ వైపు పెట్టుకోవాలా? ముందున్నటువంటి దాని మీదనే పెట్టుకోవాలి. వెనుకున్నటువంటి వాటిని ఏం చేయాలా? మరిచిపోవాలి, విడిచిపెట్టాలి, విసర్జించాలి. అలాగే విడిచిపెట్టి అందులో నుంచి విడుదల కలిగి వస్తేనే నీవు ఎక్కడికి పోతావు? పరలోక రాజ్యానికి పోతావు. వాక్యం సెలవిస్తుంది, అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేతులకు నీరు కట్టితివి, నీ చేలకు. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగేటువంటిది. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. హల్లెలూయా. మన దేవుడైనటువంటి యెహోవా ఆ యొక్క దేశమును ఏం చేస్తానంటున్నాడు? లక్ష్య పెట్టునటువంటి దేశము. హల్లెలూయా. లక్ష్య పెట్టడం అంటే వెతకటం, దాన్ని కనిపెట్టడం. అంటే మనం ఏ దేశంలో చేరుకోవాలనుకుంటున్నామో ఆ దేశాన్ని దేవుడు లక్ష్య పెట్టేవాడు, దాన్ని వెతికేటువంటి వాడు. వాక్యం సెలవిస్తుంది కదా, నా నీతిని నా రాజ్యమును మీరు వెతకండి, అక్కడ నేను మిమ్మల్ని కనుగొంటాను. దేవుడు అక్కడ మనల్ని కనుగొనాలి, దేవుడు వెతకాలి. ఫలానా సంఘములో ఉన్నటువంటి బిడ్డలు, ఫలానా కుటుంబము నా రాజ్యమును వెతికారా, నా రాజ్యంలోనికి చేర్చబడి ఉన్నారా లేదా అని దేవుడు అక్కడ చూస్తా. మనం ఒకవేళ అక్కడ కనపడలేదంటే మనం ఏ ఆశలు కలిగి ఉన్నామో? ఐగుప్తి ఆశలు. ఐగుప్తి ఆశలు కలిగి ఎక్కడ మిగిలిపోయి ఉంటామో? భూమి మీదనే మిగిలిపోయి ఉంటాం. తద్వారా వచ్చే నష్టం ఎటువంటిదంటే చాలా భయంకరమైన నష్టం, చాలా వేదనతో కూడినటువంటి ఆ యొక్క భారభరితమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకే ఆ ఇజ్రాయెల్ ప్రజలతో ఎంత చక్కగా మాట్లాడుతున్నా, ఆకాశ వర్ష జలమున్నది తాగేటువంటిది, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా యెహోవా యొక్క కను దృష్టి దాని మీద ఉంటుంది. మరి రోజున నూతన సంవత్సరములో, ఈ సంవత్సరాదిలో మొట్టమొదటి దినములో నుండి సంవత్సర ఆది అంతము వరకు కూడా ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉండాలా? ఎవరి దృష్టి? దేవుని దృష్టి. దేవుని దృష్టి మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలా? వెనుకున్న వాటిని మర్చిపోవాలి, ముందున్నటువంటి వాటి మీదనే. ముందేముంది? దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, పరలోకం ఉంది, అన్నీ ఉంది ముందర. వెనకాల ఏముంది? బానిసత్వం, పాపం, దేవునికి వ్యతిరేకం, తిరస్కరించటం. వీటి కారణాలను బట్టి ఈ రోజున కొన్ని కుటుంబాలలో పరలోక రాజ్యాన్ని చేరుకోవలసినటువంటి బిడ్డలు చేరుకోలేనటువంటి ఐహిక విచారముల చేత, కట్ల చేత బంధింపబడిపోయి సమాధానం లేక, సంతోషము లేక, నెమ్మది లేక, దేవుని యొక్క ఆదరణను పొందుకోలేనటువంటి పరిస్థితులలో చాలామంది సతమతమవుచూ ఉన్నారు. హల్లెలూయా. ఏం కారణమనంటే ఆ ఐగుప్తి ఆశలను వారు ఏం చేయటం లేదు, విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు. ఐగుప్తి ఆశలను విడిచిపెడితేనే ముందున్నటువంటి దీవెనకరమైన దేశములో నీవు అడుగు పెడతావు. ఐగుప్తి ఆశలను విడిచిపెట్టకపోతే ముందున్న దీవెన నీకు రాదు. నువ్వు వినాల్సిందే, చూడాల్సింది కూడా లేదు, వినాల్సిందే. అక్కడ అలుంది, అక్కడ ఇలాగుంటుంది, పాలు తేనెలు ప్రవహిస్తాయంట, అక్కడ కొండలు ఉన్నాయి, లోయలు గలటువంటి ప్రాంతం ఉంది, నీరు ప్రవహిస్తూ ఉంటుంది, అది ఆకాశ వర్ష జలమును తాగేటువంటి ప్రాంతము అని మనం వినొచ్చే కానీ దానిని అనుభవించేటువంటి స్థితి మాత్రం మనకు రాదు. ఎందుకంటే మన దృష్టి అంతా కూడా ఎక్కడ నిలిపేసుకొని ఉంటామో?
ఎక్కడ? ఐగుప్తి ఆశల్లోనే మిగిలిపోతాం. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనమందరము కూడా మన కనుదృష్టి ఎటువైపు ఉండాలా? ముందుండాలి. ముందున్న వాటి మీదనే పెట్టాలి. పైనున్న వాటి మీద కొరకే మన ఆశ కలిగి జీవించాలి. అది వాక్యం మనకు సెలవిస్తారు. అలాంటి జీవితమును జీవించాలని అక్కడ దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచూ ఉన్నాడు. అంతేకాదు కానీ కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనము గనక దేవుని యొక్క మాటలను విని లోబడి విధేయత చూపెట్టి జీవించగలిగితే ఆయన రాస్తున్నటువంటి కీర్తనలో 147వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. 147 13-14 వచనాల్లో ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానమును కలుగుజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములో ఈ నూతనమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, వాగ్దానములు మనందరి కుటుంబాలలో దేవుడు స్థిరపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏమంటుంది? నీ యొక్క గుమ్మములను, నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అని వాక్యం బోధిస్తా. నీ గుమ్మముల గడియలను బలపరచడం. మనం కట్టేటువంటి ఇంటికి ఒక గుమ్మం ఉంటుంది, ఆ గుమ్మానికి ఒక తలుపు ఉంటుంది. ఆ తలుపుకి ఏం పెడతామో? గడి పెడతామా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంత అవసరమో అని మన ప్రశ్న వేసుకుంటే, దొంగ లోపలికి, శత్రువు లోపలికి రాకుండా మనము లోపల భద్రంగా కాపాడబడటం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏమంటుంది? ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఏం చేసి ఉన్నాడు? ఆశీర్వదించును. హల్లెలూయా. మన ఇంటిలోనికి అపవాదైన సాతానుడు ప్రవేశించకుండా, శత్రువు కదా వాడు, మనకి శత్రువైన వాడు మనలోనికి రాకుండా, వాని ఆలోచనలు, తలంపులు, క్రియలు, చేష్టలు ఏవి కూడా మనల్ని తాకకుండా, ముట్టకుండా మన గుమ్మపు గడియలను దేవుడు ఏం చేస్తున్నాడంటే బలపరిచేటువంటి దేవుడు. హల్లెలూయా. మన మధ్యనే ఎవరిని ఆశీర్వదిస్తానంటాడు? దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలములో పుట్టినటువంటి కుమారులు, కుమార్తెలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలను దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఎంతమందిని ఆశీర్వదించినాడు అంటే అందరూ చెప్తాం, నా కొడుకు ఫలానా, నా కూతురు ఫలానా, నా బిడ్డలు ఫలానా అని మనం గర్వంగా చెప్పుకుంటున్నామా లేదా? ఆ స్థితి ఎవరిచ్చారు ఈ రోజున? దేవుడిచ్చిందే. దేవుడిచ్చాడు కాబట్టి ఆ స్థితిని మనము అనేక మందికి చెప్పుకుంటున్నాం. ఆ స్థితి ఇచ్చింది దేవుడు కనుక, ఆ దేవుని మాటలు కనుక మనం వింటూ ఉంటే ఇటువంటి వాగ్దానాలు, ఇటువంటి దీవెన, ఆశీర్వాదాలు అన్నీ కూడా ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎవరికి ఇస్తాడు? నాకే. హల్లెలూయా. ఎవరికి? ఎవరికి? దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. మీ మధ్య మీ పిల్లలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించగలుగుతాడు. మనం ఏ స్థితి ఉన్నా లేకపోయినా ఆ స్థితిలోని దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మన గుమ్మపు గడియలను దేవుడు ఏం చేసి ఉన్నాడు? బలపరిచి ఉన్నాడు. అంటే శత్రువైన సాతానుడు మన ఇంటిలోనికి ప్రవేశించనీయకుండా దేవుడు మన చుట్టూ ఏం పెట్టాడు? కంచె వేశాడు. ఒకవేళ మీ బిడ్డలు దీవించబడలేదు, ఆశీర్వదించబడలేదు, నానా రకములైన పరిస్థితుల్లో ఉన్నారు, లేకపోతే మీ మాటలు వినడం లేదు అని అంటే మీ గుమ్మపు గడియలు మీరే ఏం చేసినారు? పెట్టలే. గుమ్మానికి గడియలే లేవు. మరి గడియలు పెట్టాలంటే ఎవరు పెట్టుకోవాలా? దేవుడు పెట్టాలి. మీ గుమ్మపు గడియలను దేవుడు ఏం చేయాలా? బలపరచాలి. ఆయన బలపరిస్తేనే మన గుమ్మముల లోపల ఉన్నటువంటి మన కుటుంబీకులందరికీ కూడా ఏముంటుంది? కాపుదల, భద్రత, ఆశీర్వాదము, దీవెన, క్షేమము అన్నీ ఉంటాయి. హల్లెలూయా. ఒక ఇల్లు కట్టి ఆ ఇంటి చుట్టూ మనం ఏం కడతాము? కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కడతాము? ఏ పురుగు, బూసి ఏమీ రాకుండా మనం ఏం చేసుకుంటాము? వేసుకుంటాం. ఏం సినా వేస్తామేమా?
వేస్తాం. ఎందుకు? మన ఇంటికి ఏం కావాలా? భద్రత. అదేవిధంగా దేవుడు రెండో మాట ఏమంటాడంటే, మంచి గోధుమలతో ఆయన ఏం చేస్తాడు? నిన్ను పరచువాడు ఆయనే. హల్లెలూయా. మంచి గోధుమలతో ఆయన నిన్ను ఏం చేస్తాడంటే తృప్తిపరిచేటువంటి దేవుడు. ఆ తృప్తి కలిగిన జీవితం ఎలాగుంటుందంటే, దేవుడు మనల్ని తృప్తిపరిస్తే, దేవుడు మనల్ని దీవిస్తే, ఆశీర్వదిస్తే, అందులో నీవు పొందుకునేటువంటి ఆ సంతోషం, ఆనందం, ఉత్సాహం ఎంతో ఉన్నతంగా కనిపిస్తాయి. అప్పుడు నీవు ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, 10, 100, 1000 మంది కూడా చెప్పుకుంటావు, నా దేవుడు నన్ను ఈ రీతిగా మంచి గోధుమలతో నన్ను ఏం చేశాడు? తృప్తిపరిచెను. హల్లెలూయా. మంచి గోధుమ గింజ ఎవరికి సాదృశ్యం తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. ఆ గోధుమ గింజ ఎలాగైతే అది కొట్టలోకి చేర్చబడిన తర్వాత, దానికి ముందు దాని యొక్క జీవితం ఎటువంటిదంటే అదంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా కనిపిస్తారు. ఆ గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చిపోయి భూమిని పెళ్ళగించుకుంటూ, భూమిని చీల్చుకుంటూ అది ఎదిగి అనేకమైనటువంటి విత్తనాలు అందులో నుంచి ఎలాగొస్తాయో అలాగొచ్చి కొట్టల్లోకి చేర్చబడినటువంటి ఆ గోధుమ గింజ తిరిగి అది ఏమవుతుంది? దంచబడుతుంది, పిండిగా మార్చబడుతుంది. పిండిగా మార్చబడిన తర్వాత రొట్టెగా కాల్చబడటానికి అగ్గి మీద వేయబడతారు, రొట్టెగా మార్చబడుతుంది, ఆహారంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి. ఈ రీతిగా ఆ గోధుమ గింజ ఎలాగైతే ఎదిగి ఫలించి ఒక వ్యక్తికి ఆహారంగా మార్చబడుతూ ఉందో, అదేవిధంగా దేవుడు అంటున్నాడు, మంచి గోధుమలతో ఆయన నిన్ను ఏం చేస్తాడు? తృప్తిపరచువాడు ఆయనే. హల్లెలూయా. 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 మంచి గోధుమ అంటే ప్రభుల వారి యొక్క ప్రేమతో, ప్రభుల వారి యొక్క కృపతో, ఆయన దయతో, కనికరముతో, శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ఏం చేస్తాడు? దేవుడు తృప్తిపరచునటువంటి వాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మన ఇంట్లో ఉంటే మనకేముంటుంది? తృప్తి. ఆయన ప్రేమ మనం పొందుకుంటున్నామంటే మనకేముంటుంది? తృప్తి. ఆయన యొక్క కృప మన మీద ఉంటే మనకేముంటుంది? తృప్తిగా ఉంటుంది. హల్లెలూయా. ఉంటుందా ఉండదా? తృప్తి అంటే ఎలాగుంటుంది చెప్పండి? మనకిష్టమైన బిర్యానీ చేసుకొని తింటే మనకి ఎలాగుంటుంది? ఉంటుందా ఉండదా? కడుపు నిండుగా తిన్నామనుకో, రుచికరమైన బిర్యానీ, ఎట్లా బిర్యానీ అంటే అట్లా అది కాదు, మంచి రుచినిచ్చే బిర్యానీ తింటే మనకు ఎలాగుంటుంది? మరి యేసయ్య మంచి గోధుమలతో మనల్ని ఏం చేస్తానంటున్నాడు? తృప్తిపరుస్తాడు. ఆయనలో ఉన్న ప్రేమ, దయ, కనికరము, వాత్సల్యత ఇవన్నీ మన పట్ల చూపిస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుందమ్మా? ఎట్లా ఉంటుంది? ఏమొస్తుంది మనకు? తృప్తి. దేని ద్వారా వస్తుంది? మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని వాక్యం సెలవిస్తారు. అంతేకాదు కానీ ఇంకా మనము దేవుని మాటలు వింటే, ఆయన మార్గములు నడిస్తే, కీర్తనలు 128 అధ్యాయంలో ఏముంది? నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె నుందురు. హల్లెలూయా. 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 నీ భార్య ఎలాగుంటుంది? నీ లోగిట ఫలించే ద్రాక్షవల్లి. నీ పిల్లలు ఎలాగుంటారు? భోజనపు బల్ల చుట్టూ ఏం మొక్క అది? ఒలీవ మొక్క. భార్య ఏమో ఫలించే ద్రాక్షవల్లి, పిల్లలేమో ఒలీవ మొక్కలు. ఇప్పుడు మీ పిల్లలు చక్కగా పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ, మంచిగా ఆత్మీయతలు ఎదుగుతూ ఉంటే వారు నీ భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉన్నట్టు? ఒలీవల మొక్కలు. ఒలీవ మొక్క ఉన్నట్టే. హల్లెలూయా. ఒలీవ మొక్కకి ఏం లేదు? లేదు. హల్లెలూయా. నాశనం లేదు, శాపం లేదు, పాపము లేదు, తద్వారా జీవం అనేటువంటి దాంట్లో ఉంది. అవి ఏమీ లేకుండా జీవంతో ఉంది కాబట్టి నోవహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు ఆ ఒలీవ చెట్టు ఒక్కటే సజీవంగా ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క చెట్టుతో దేవుడు మన బిడ్డలను పోలుస్తున్నాడంటే వాక్యం సెలవిస్తాను, మీ మధ్య మీ పిల్లలను నేనేం చేస్తాను? ఆశీర్వదించగలుగుతాను. హల్లెలూయా. ఆయన మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు. అందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. పిల్లలనేమి పెద్దలనేమి ఆయన ఆశీర్వదించును అని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ దీవెనలన్నీ కూడా మనకు రావాలి. ఈ క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు మనకి ఇటువంటి సంబంధించిన ఆలోచనలు వచ్చాయి లేదా?
వచ్చినాయి. ఈ ఆలోచనలన్నీ మనకు ఉంటాయి. మనల్ని బట్టి ఉంటుంది, మన భార్యలు బట్టి, భర్తలను బట్టి, పిల్లలను బట్టి, మన కుటుంబీకులను బట్టి, మన రక్త సంబంధికులను బట్టి, మనకు తెలిసిన వారు, మన యొక్క స్నేహితులు, మనం ప్రేమించేవారు, మనల్ని ప్రేమించేవారు, అందరి ఎడలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన అనేటువంటిది ఈ కొత్త సంవత్సరంలో వచ్చిందా లేదా? వచ్చాది. హల్లెలూయా. పోయిన సంవత్సరంలో చేయలేనటువంటివన్నీ ఈ సంవత్సరంలో ఏం చేయాలనుకుంటామో చేద్దామంటాం. పోయిన సంవత్సరంలో పెండింగ్ ఉండేటివన్నీ కూడా ఈ సంవత్సరంలో క్లోజ్ చేయాలనుకుంటాం. లేదంటే ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలు ప్రారంభించాలనే ఆలోచన కూడా మనకు ఉంటుంది. మరి ఇవన్నీ కూడా సఫలం అవ్వాలి అంటే వాక్యం సెలవిస్తుంది, దేవుని వాగ్దానం, మంచి గోధుమలతో ఆయనే నిన్ను ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఈ రీతిగా ఆశీర్వదిస్తూ ఉన్నాడనంటే ఆ మొట్టమొదటి వచనంలో ఏముంది? 128లో ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు ధన్యులు, నీ కష్టార్జితాన్ని నీవు ధన్యుడవు, నీకు చూసారా? ఒక కుటుంబ వ్యవస్థలో యజమానుడు, భార్య, బిడ్డలు అందరినీ కూడా దేవుడు ఏం చేసేటువంటి వాడు? ఆశీర్వదించినటువంటి వాడే. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ అది 81:16లో కూడా ఒక వాక్యం ఏముందంటే, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను అని వాక్యం బోధిస్తాడు. అతి శ్రేష్టమైన గోధుమలతో, కొండ తేనెతో ఆయన వల్ల ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మనకు సర్వసాధారణంగా దొరికే తేనె రుచి వేరు, కొండ తేనె రుచి వేరు. అది ఇంకా చాలా బాగుంటుంది. అంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన వాటితో నేను నిన్ను తృప్తిపరుస్తా, కొండ తేనెతోనూ మంచి మరీ శ్రేష్టమైనటువంటి గోధుమలతో నేను మిమ్మల్ని తృప్తిపరిచేటువంటి వాడను అని దేవుడు ఆయన సెలవిస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనం చూస్తూ వెళ్తే ద్వితీయోపదేశకాండము 8:7-8లో కూడా నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. హల్లెలూయా. అంటే దేవుడు వాగ్దానము చేసేటువంటి ఆ దేశంలో ఎటువంటి అభివృద్ధి ఉంటుంది, ఎటువంటి దీవెనకరమైన స్థితి, ఎటువంటి ఆశీర్వాదముతో కూడినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో చక్కగా అక్కడ వివరిస్తున్నా. మనం అడిగితే మనల్ని మీ పుంగనూరులో ఏమి ఫేమస్ అంటే మనం ఏం చెప్పుకుంటాం తెలుసా? చింతకాయ అని చెప్పుకుంటాం. అవునా కదా? చింతకాయ ఒకటే మనకు గుర్తొచ్చేది. మన ఊర్లో పండేది ఎక్కువగానే చింతకాయ. అవునా కదా? ఈ ఊరు నుంచి ఎంతమంది చింతకాయ కొనుక్కోబోతారో మనకు తెలుసు. మన బంధువులకు మనం పంపిస్తాం, తెలిసిన వాళ్ళకి పంపిస్తాం. 20 కేజీలు, 30 కేజీలు, 40. ఏమంటే షీప్. ఇప్పుడు షీప్ లేదు, ఎందుకంటే రోడ్ల సైడ్లో ఉండే మాండ్లన్నీ లేపేసినారు కాబట్టి. పుంగనూరు కూడా ఇప్పుడు చింతకాయ. మరి దేవుడు ఇచ్చే దేశంలో ఏమేమి ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఈ యొక్క ఫలాల్లో మనం కొన్ని మనం తింటాం, మనకు దొరికేటివి కూడా కొన్ని. ఇక్కడ ఏమేమి దొరుకుతుంది చూడండి. గోధుమలు దొరుకుతాయి, నీటి వాగులు చూడండి. మొట్టమొదటి నుంచి అవి నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ఉన్నతమైనటువంటి దీవెనతో కూడినటువంటి దేశమును దేవుడు మనకిస్తాను అని అంటే ఎవరైనా వద్దంటారా? ఎంతమందికి కావాలా ఇట్లా దేశము? హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేశం కావాలి మనకు? ఆ దేశంలో ఎవరు ప్రవేశపెడుతున్నంటున్నారు? దేవుడైన యెహోవా ఇజ్రాయెల్ ప్రజలతో ఆ రోజు చెప్పాడు. ఈరోజు మనతో కూడా అదే చెప్తున్నాడు. మంచి దేశము, అందులో రకరకములైనటువంటి పాలు, తేనెలు ప్రవహించి, పండ్లు, ఒలివ నూనె, తేనె, ఇవన్నీ ఉన్నటువంటి దేశము. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఒక్కొక్క పండును గురించి వివరించాలంటే ఒక్కొక్క రోజు పడుతుంది. మంచి దేశమును దేవుడే మనకిస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అక్కడ నీటి వాగులు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, కొండల్లో నుండి పారేటువంటి ఊటలు ఉన్నాయి, అగాధ జలములు గల దేశము.
ఇక అవన్నీ కూడా ఉన్నాయి, గోధుమలు, అవి ఇవి, ఫ్రూట్స్, రకరకములైన ఫ్రూట్స్. ఇజ్రాయేల్ దేశంలో పండేటువంటి ఆ యొక్క ఫలాలు మన దేశంలో ఎప్పుడు మనం చూసిండాం. అప్పుడప్పుడు పాస్టర్ గారు తెస్తూ ఉంటారు. ఒక పండు తిన్నామంటే ఎంత తృప్తిగా ఉంటుందంటే అంత తృప్తిగా ఉంటుంది, కడుపు నిండగా ఉంటుంది. హల్లెలూయా. అది మన ఫ్రూట్స్ 4-5 రకాలు కలిపితే కానీ ఆ రుచి రాదేమో అనిపిస్తుంది, అంత బాగుంటుంది. శ్రేష్టమైన, మరి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను దేవుడు చెప్పాడు కదా, చెప్పాడు లేదా? మరి అక్కడ దేవుడు నెరవేరుస్తున్నాడా లేదా? నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జన్మించినటువంటి దేశం, ఆయన సంచారము చేసినటువంటి దేశం బహుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యం చదవండి, కీర్తనలు 51:10 చూడండి అమ్మా. కీర్తనలు 51:10. నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములో అడుగుపెట్టిన మనందరం దేవునికి దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి, హెచ్చించండి, ఆశీర్వదించండి అని మనము ప్రార్థన చేసేసినాం, అడగకూడదు, చేసేసినాం. ఫస్ట్ స్టార్టింగ్ ప్రారంభం గడియల్లోనే అర్ధరాత్రే చేసేస్తుంది. నాయనా కమాన్. అయితే అవన్నీ నీ ఒళ్ళో పడాలంటే, నీ జోబులోకి రావాలంటే ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏముంది? దేవా నా యందు శుద్ధ హృదయము. ఆగండి, ఏ హృదయమో? ఎంతమందికి కావాలని కోరుకుంటారు ఈ శుద్ధ హృదయము? వెరీ గుడ్. అంటే మీరు రాత్రి చాలా బలంగా అడిగినట్టున్నారు. అవి ఒకవేళ రావేమో, ఇది ఒకటే కదా ఇచ్చేద్దాం వెళ్ళినట్టుగా చెప్తున్నారు, చేతులు ఎత్తారు. ఇది ఎవరు చూసినారు? ఇప్పుడు మీ చేతులన్నీ ఎవరు చూశారు? కాబట్టి మీ హృదయాలన్నీ కూడా ఏం కలగాలని కోరుకోవాలా? ఇంతవరకు మన హృదయంలో ఏముండొచ్చు? ఈర్ష్యలు, అసూయలు, కల్మషము, అది ఇది ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు వాటిని మనం ఏం చేసుకోవాలా? ఏం చేయాలమ్మా? తీసివేస్తే వాక్యం అదే అంటుంది కీర్తనకారుడు, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా కొత్తదిగా పుట్టించు. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. లోపల స్థిరమైన మనస్సు, అటు ఇటు చంచలమైనటువంటి మనసు కాదు. చర్చిలో ఒక మనస్సు, గేట్ దాటిన తర్వాత ఒక మనస్సు, ఇంట్లో ఒక మాట, వీధిలో ఒక మాట, పనిచేసే చోట ఒక మాట, నీ భర్త దగ్గర ఒక మాట, భార్య దగ్గర ఒక మాట, పిల్లల దగ్గర ఒక మాట. ఇవి ఉండనే భర్తలు భార్యలు ఏం చేయాలా? భార్యలు భర్తలకు లోబడాలి. ఒకరికి ఒకరు సరిసమానంగా చూయించుకుంటేనే ఆ కుటుంబం ఎలాగుంటుంది? సవ్యంగా, సమాధాన సంబంధంగా, సంతోషంగా, సాఫీగా ముందుకి వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. వాక్యం ఏమంటుంది? నా హృదయ అంతరంగమందు స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. కుటుంబ వ్యవస్థ నుంచే ప్రారంభించాలి. కుటుంబ వ్యవస్థలో ఈ యొక్క నూతనంగా పుట్టేది ఏది అంటే స్థిరమైన మనసు కావాలి. చంచలమైన మనస్సు మనకుండనే ఉండకూడదు. ఎందుకంటే అక్కడి నుంచి ప్రారంభమైతే దేవునిలో ఉన్న దేవుని యొక్క ప్రేమను నీవు కలిగి జీవిస్తే నీ భర్తకు నీవేమవుతావు? నీ భార్యను నువ్వేం చేస్తావు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నీ భర్తను నువ్వేం చేస్తావు? లోబడతావు. నీ భార్యను నువ్వేం చేస్తావు? ప్రేమిస్తావు. ఈ రెండు జరుగుతూ ఉన్నాయి అని అంటే నీ ఇంటిలో, నీ హృదయ అంతరంగంలో నీకు ఎటువంటి మనస్సును దేవుడిచ్చాడు? స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థిరమైన మనస్సు నూతనంగా మనం పుట్టడానికి మనము ప్రయాసపడాలి. కొత్త సంవత్సరంలోనైనా మేము ఎలా బ్రతకాలా? సంతోషముగా, నూతనమైన మనస్సుతో, నూతనమైన హృదయముతో, నూతన తలంపులతో, ఉద్దేశములతో, ఆలోచనలతో నేను, నా ఇంటి వారు అందరూ కూడా ఎలాగుండాలా? కలిసి మెలిసి సంతోషంగా, సమాధానంగా ఉండాలని మనం కోరుకొని ఈ సంవత్సరంలో అడుగు పెడితే దానికి మించినటువంటి దీవెన మరొకటి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు కుటుంబాలు ఏమవుతున్నాయి? పతనమైపోతాయి, వేరైపోతున్నాయి, భిన్నమైపోతున్నాయి. అవి ఎవడు కలిగించేదంటే దుష్టుడు, సాతానుడు. దేవుడు చెప్పాడు మాట కీర్తన గ్రంథంలో మొట్టమొదటి చెప్పుకున్న ఏమది? నీ గుమ్మపు గడియలను బలపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే గనక నీ గుమ్మపు గడియలను బలపరిచి ఉంటే అపవాదైన సాతానుడు నీ ఇంటిలోనికి రావడానికి అవకాశమే లేదు. వాడు వస్తూ వెళుతూ ఉన్నాడంటే నీ గుమ్మపు గడియలను బలపరిచేటువంటి ఆ యోగ్యత కలిగిన జీవితము ఆ కుటుంబంలో ఉన్న వారికి లేదు అని అర్థం. హల్లెలూయా. మంచి గోధుమలతో ఆయన తృప్తిపరుస్తాడని చెప్తా. ఆ తృప్తికరమైన జీవితము నీకు లేదు, ఆ యొక్క నీ గుమ్మపు గడియలు బలపరచబడలేదు అంటేనే నీ హృదయ అంతరంగము ఏ విధంగా ఉందంటే స్థిరమైనటువంటి నూతన మనస్సును పొందుకోలేక కోల్పోయినటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నావు. ఈ రోజున నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ కూడా ఎలా ప్రార్థన చేయాలంటే ఆ రోజున కీర్తనకారుడు చేసిన ఈ ప్రార్థన, ఆయన మాట్లాడుచున్న మాటలు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగచేయము. ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా పొరపాట్లు చేస్తుంటే వారిని మనం నిందిస్తూ ఉంటాం, వారిని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. వారు ఫలానా, వారి హృదయం ఇటువంటిది, వారి ఉద్దేశం ఇటువంటివి, వారి క్రియలు ఇటువంటివి అని మనం మాట్లాడుకుంటూ వారి హృదయం మంచిది కాదు అని చెప్తాం. కానీ నా హృదయమును గురించి మాట్లాడుతున్నటువంటి దేవుడు, దేవా నా హృదయమందు ఏమంటున్నాడు అక్కడ? నా యందు శుద్ధ హృదయము. నా యందు మొట్టమొదటి ఎవరి యందు ఉండాలా? నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము అని మాట్లాడుతున్నాడు. ఇతరులను గూర్చినటువంటి మాటలు మాట్లాడటం లేదు. ఈ రోజున కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి బిడ్డ కూడా మొట్టమొదటి ఎవరిని చెక్ చేసుకోవాలా? మనంతటికి మనమే చెక్ చేసుకోవాలి. నేను ఎలాగున్నా, నా హృదయం ఎలాగుంది, నా హృదయ అంతరంగంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయి, నా యందు ఏమి ఉండాలి అంటే శుద్ధమైనటువంటి హృదయం ఉండాలి. అందులో అపవాదైన సాతాను యొక్క ఆలోచనలు ఉండకూడదు. ఆ యొక్క సింహాసనం మీద వాడు కూర్చోకూడదు. ఎవరు కూర్చోవాలా? దేవుడైనటువంటి యెహోవా కూర్చోవాలి. ఆయనకు నీకు హృదయ సింహాసనం మీద ఆశ్రయుడైనటువంటి స్థితి నీవు కనుక కల్పిస్తే దానికి మించిన ధన్యత ఇంకొకటి లేదు. అందుకే వాక్యం ఏమంటుందంటే, దేవా నా యందు నీవు శుద్ధ హృదయం కలుగు చేయము, స్థిరమైన మనస్సు నా అంతరంగమందు నూతనముగా నీవు పుట్టించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొట్టమొదటి మనకు ఉండాల్సినటువంటిది. మనం అడుగుతున్నాం, ప్రభువా నన్ను దీవించండి, ఆశీర్వదించినైనా బలపరచండి, నా కుటుంబం ఆర్థికంగా బలపడాలి, ఆరోగ్యం కావాలి, ఏమేమో మనం అడుగుతున్నాం. అయితే నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయి ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? చేయలేకపోవచ్చు. ఏం కారణం అంటే లోపల ఉండాల్సినటువంటి దేవుడు హృదయంలో లేడు కాబట్టి ఆ ప్రార్థన నీ నోటిలోనికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్నో వాగ్దానాలు చేస్తాం దేవుని దగ్గర, నేను అలాగుంటాను, ఇలాగిస్తాను, అలా చేస్తాను, అలా వెళ్తాను, ఏమేమో చెప్తాం. కానీ ఆ ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే మనుష్యుడు నమ్మదగినటువంటి వాడు కాదు. ఎవరు నమ్మదగిన వాడు? దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. కాబట్టి కీర్తన అక్కడ రాసిన మాటల్లో, నా యందు దేవా శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇంతవరకు మన మనసు ఒకవేళ చంచలత్వము కలిగి ఉండొచ్చు, రెండు మనసులు కలిగి మాట్లాడుతూ ఉండొచ్చు, రెండు మనసులు కలిగినటువంటి ప్రవర్తన మనలో ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే స్థిరమైన మనస్సుని నూతనంగా కొత్తదిగా నాకు దయచేయి, కొత్త హృదయాన్ని, కొత్త మనసు నాకు దయచేయి ప్రభువా అని ఈ కీర్తన అక్కడ రాస్తూ ఉంటున్నాడు. అంతేకాదు కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24లో కూడా నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును అనగా నవీన పురుషుని ధరించుకొనవలెను అని వాక్యములో మనం గమనిస్తుంటున్నాం. ఎవరిని పోలినట్టుగా? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము. హల్లెలూయా. మనలందరినీ కూడా దేవుడు ఎవరి పోలికలో చేసుకున్నాడు? ఆయన పోలికలో చేసుకున్నాడు. మరి ఆయన పోలికలో మనము చేయబడిన తర్వాత, నిర్మించబడిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత, నీతి, యథార్థతలు మనలో కూడా ఉండాల్సిందే. ఆయన పోలిక మనకుండి బుద్ధులు వేరుగా ఉన్నాయనుకోండి, మనల్ని ఎవరైనా ఆయన కుమారులు కుమార్తెలను పిలుస్తారా? పిలవరు. ఎందుకు పిలవరంటే పోలిక ఉంది కానీ బుద్ధులు మాత్రము వేరే. ఇది ఎవరికో సంబంధించింది.
ఎవరిదో ఈ బుద్ధి? అపవాదైన సాతానుడిది. శత్రువు అనేటువంటి వాడు నిన్ను ఎప్పుడో వాడు బంధకముల చేత బంధించాడు, వాడి కట్ల చేత నిన్ను కట్టి పడేశాడు. అందుకే వాక్యం ఏమంటుందంటే, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మీరేం చేసుకోవాలంటే ధరించుకొనవలెను. హల్లెలూయా. నవీన స్వభావం, నవీన పురుషుడు, క్రొత్తదనం కనపడాలి. మన ఇల్లు మారిపోయి కొత్తగా ఉంది, మన దేహం కొత్తగా కనిపిస్తూ ఉంది, అన్నీ కొత్తగా మారుతున్నాయి. కానీ నవీన స్వభావం, నీ అంతరంగములో ఉండాల్సిన స్థిరమైన మనస్సు, నూతనముగా పుట్టించు అనేటువంటి మాటలు లేవు. నూతనమైన మనస్సు మనలో కనిపించడం లేదు. పాత జీవితమే, పాత అలవాట్లే, పాత బ్రతికే, అన్ని హృదయం కల్మషంతో పెట్టుకొని మరలా దేవుని మందిరానికి వచ్చి మనం వెళ్తూ ఉంటే దానివల్ల ఉపయోగమో ఏమాత్రము కూడా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావమును మనమందరము కూడా ధరించుకుంటే అప్పుడు మంచి గోధుమలతో ఆయన నిన్నేం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నవీన స్వభావం లేకుండా నాకు తృప్తి లేదు, నా భార్య నన్ను ప్రేమించలేదు, నా భర్త నన్ను ప్రేమించలేదు అని మనం చెప్పుకోవడం కాదు. నా బిడ్డలు నాకు వ్యతిరేకము, నా కుటుంబ పరిస్థితి ఇది, నేను అలాగా, నా కాపరి, నా సంఘము అది ఇదిని చెప్పుకోవడం కాదు. నీవు మంచి గోధుమలతో నీవు తృప్తి పొందాలి అని అంటే వాక్యము సెలవిచ్చిన రీతిగా నా యందు మొట్టమొదటి ఏం కావాలి? శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా నీవు పుట్టించు అని అంటే ఇక వేరే ఆలోచన, వేరే మాటలు, ఇతరులు కూర్చున్నటువంటి దూషణ, దుర్మార్గతలు ఏవి కూడా నీలోనికి రానే రావు. హల్లెలూయా. ఏమీ రావు. నీవు దేవుని యొద్ద ఏమి ప్రార్థన చేస్తున్నావో, ఏమి వింటున్నావో, దేనైతే గ్రహిస్తూ ఉన్నావో దాని ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటావు. హల్లెలూయా. దానిని ప్రక్కన పెడితే ఇక మన సమాచారాలన్నీ ఎలా ఉంటాయి? పక్కింటి వారి గురించి, ముందున్న వెనుకున్న వాళ్ళ గురించి, సంఘములు ఉన్న వారి గురించి, ఇంకొకరి గురించి, మరొకరి గురించి మనం ఏం చేస్తామో సమయం అంతా కూడా వృధా చేసుకొని ఉన్న భక్తిని కూడా ఏం చేసుకుంటాము? పోగొట్టేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో అటువంటి గుణాలు ఏమైనా ఉంటే వాటిని మనం ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? బాగా చెప్పాలి. ఏం చేయాలి? తీసివేయాలి. తీసివేస్తేనే మంచి గోధుమలతో ఆయన నిన్నేం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నీ గుమ్మపు గడియలను ఆయన ఏం చేస్తాడు? బలపరుస్తాడు. నీ సరిహద్దులలో సమాధానమును కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానము లేనటువంటి వారు లేదా? ఎంతోమంది ఉన్నారు, సమాధానం లేదు. రాత్రి సాక్ష్యాలు కూడా చెప్తే విన్నాం కదా, సమాధానం లేక సతమతమైపోతున్నారు, కృంగిపోయినటువంటి వారు ఉన్నారు. సరిహద్దుల్లో సమాధానం, కుటుంబ వ్యవస్థలో సమాధానం, సమాజంలో సమాధానం, నీవు పనిచేసే చోట సమాధానం. ఎక్కడ నీకు అసమాధానం ఏర్పడుతూ ఉందో, ఎక్కడ అపవాదిన సాతాను నీకు అసమాధానాన్ని తీసుకొని వచ్చి పెడుతున్నాడో వాటన్నిటిని కూడా దేవుడు తొలగించి నీకు సమాధానం, నీ సరిహద్దులలో దేవుడు నీకేమిస్తాడు? సమాధానమును అనుగ్రహించగలుగుతాడు. హల్లెలూయా. కొన్ని పర్యాయాలు మన రక్త సంబంధికులే, మనతో పుట్టినటువంటి వాళ్ళే మనకి ఎలా మార్చబడుతున్నారు తెలుసా? శత్రువుల వలె మార్చబడుతున్నారు. శత్రువులాగా తయారైపోతున్నారు. భర్త భార్యకు శత్రువు అయితే భార్య భర్తకు శత్రువు, బిడలు తల్లిదండ్రులకు శత్రువులుగా, తల్లిదండ్రులు బిడలకు శత్రువులుగా, రకరకములైనటువంటి స్థితిగతులు, పరిస్థితులు అన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ఎటువంటి సమాజంలో మనం జీవిస్తున్నామంటే చాలా భయంకరమైనటువంటి సమాజం, చాలా ఎంతో దుఃఖాన్ని కలిగించేటువంటి సమాజంలో మనం బ్రతుకుచూ ఉన్నాం. అటువంటి దినాలలో మన సరిహద్దుల్లో సమాధానం కొరకు మనల్ని దేవుడు మంచి గోధుమలతో, శ్రేష్టమైన గోధుమలతో మనల్ని పోషించాలి, తృప్తిపరచాలి అని అంటే మనము దేవుని యందు మనం ఎలా ప్రార్థన చేయాలంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు ప్రభువా. ఈ ప్రార్థన మనకు ఉండాలి. ఈ విధంగా నీవు ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతావో ఆ ప్రార్థనను బట్టి దేవుడు నిన్నేం చేస్తాడు? ఆశీర్వదించగలుగుతాడు. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఏమిటి తెలుసా? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చేతులు లేని వాళ్ళు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మా చేతులు ఉండేవాళ్ళు చెప్పచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం వ్రాయబడింది అక్కడ? చదవండి. కాగా ఎవడైనను, ఎవరి యందుమా? ఈ మాట అందరూ చెప్పాలి. ఎవరి యందు ఉంటే? కుర్చీలో వాళ్ళు ఏమి చెప్పట్లే. ఎవరి యందు ఉండాలి? క్రీస్తునందు ఎవడైనా ఉండిన ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి సమస్తమును క్రొత్తవాయెను. మనము క్రీస్తునందు ఉంటే మనం ఎవరిమి? క్రీస్తునందున్నటువంటి వాడు ఏమని చెప్తున్నాడు దేవుడు? వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి సమస్తమును క్రొత్తవాయెను. మరి మనం క్రీస్తునందు ఉంటే ఉన్నామా లేదా? ఎంతమంది ఉన్నారు క్రీస్తునందు? హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి. క్రీస్తునందు అని అంటే మన ఆలోచన, మన మాట, మన హృదయ ధ్యానములు, మన తలంపులు దేవుని దృష్టికి ఉన్నాయా? తలకాయలు ఊపేది కాదు. దేంతో చెప్పాలా? హృదయ అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా ఉంటేనే నీవు ఏమై ఉన్నట్లు? క్రీస్తు నందున్నట్టు. మనము నానా పనులు చేసుకుంటా ఏటికేటుకోబోయి ఏమేమో చేసుకొని నేను కూడా క్రీస్తునందు ఉన్నాను అని చెప్తే కుదురుతుందా? నానే కుదరద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు క్రీస్తునందు ఉంటే నీవు ఏ సృష్టి? నూతన సృష్టి. ఒకసారి వెనక్కి చూసుకోండి. పోయిన సంవత్సరం ఎట్లా ఉంటామో, అంతకుముందు 10 సంవత్సరాల తర్వాత ముందు ఎట్లా ఉంటామో, ఇవన్నీ కూడా ఎవరిచ్చా? దేవుడిచ్చిందే. అంతే కదా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి వాక్యం ఏమంటుందంటే, ఎవడైనను క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి సమస్తమును క్రొత్తవాయెను. మన జీవితంలో పాతవి గతించాలి, సమస్తమును కూడా క్రొత్తదిగా కనిపించాలి. అప్పుడే దేవుడు నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరుస్తూ ఉన్నాడు అని దాని అర్థం. హల్లెలూయా. నీ గుమ్మపు గడియలను ఆయన బలపరుస్తాడు. నీ సరిహద్దులలో సమాధానమును కలుగు చేయవాడు ఆయనే. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించేవాడు కూడా ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలను దేవుడు దీవించి మనందరి వినికిడులు కూడా భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నారు. ఈ మంచి సమయంలో ప్రభా, నూతన సంవత్సరములో అడుగుపెట్టినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు ప్రత్యేకముగా సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభా, గడిచిన 2025వ సంవత్సరం అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడారు, భద్రపరిచారు. మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆత్మీయతను బట్టి, ఆర్థికమును బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ దయ, మీ కనికరము, మీ వాత్సల్యత చొప్పున, మీ అనాది సంకల్పము చొప్పున తండ్రి, మీరు మా ఎడల కలిగి ఉన్నటువంటి విస్తారమైన తలంపులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ నూతన సంవత్సరంలో మా అందరి ఎడల కూడా మీరు జరిగించండి, స్థిరపరచండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని కూడా నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. మీ యొక్క కృప, ప్రసన్నత, మీ దైవికమైన ఆశీర్వాదం బిడ్డలందరూ పొందుకోవడానికి మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మరి ఈ సమయంలోనైనా బిడ్డలను ప్రేమించి వారికి ఇచ్చిన దానిలో నుండి తిరిగి మీ పరిచర్య నిమిత్తమే ఇచ్చిన ప్రేమపూర్వకమైన కానుకలను మీరు ఆశీర్వదించండి. మీ పరిచర్యలో వాడబడటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, ప్రతి కుటుంబమును కూడా మీ యొక్క కృపలో మీరు భద్రపరచండి. మేము దీనదశలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. దేవా, మీరు జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు. దేవా, మా సరిహద్దుల్లో సమాధానము కలుగు చేసేటువంటి వారు మీరే. మా గుమ్మపు గడియలను బలపరచువాడు కూడా మీరే నాయన. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరందరినీ ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు కట్టండి, స్థిరపరచండి నాయన. మీ యొక్క మార్గములో నడుస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, శోధనలు, నేను ఎన్నో అవంతరాలు, ఐహిక విచారములు, ఇటువంటి వాటన్నిటిలోనూ కూడా బిడ్డలందరినీ కూడా మీరు తప్పించండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలను బిడల జీవితాల్లో మీరు సఫలీకృతము చేయండి. మీ బిడలకు అవసరమై ఉన్నటువంటి ప్రతి దీవెన, ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మీరు కృప చూపెట్టమని
దేవా, తిరిగి మేమందరము కూడా విశ్రాంతి దినాన్ని ఈ రీతిగా కలిసి సహవాసముగా కూడి మిమ్మల్ని కొనియాడటానికి కృప దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు చేరిన మనందరికీ ఈ నూతన సంవత్సరపు దీవెనలు దేవుడు మెండుగా నిండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీక సాధ్యమేది లేనే లేదు యేసయ్యా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీక సాధ్యమేది లేనే లేదు యేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా షలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా. వాగ్దానములు చేయువాడా, నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. వాగ్దానములు చేయువాడా, నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. మాట తప్పని వాడవు, మార్పులేని వాడవు, నిన్న నేడు నిరతము ఉన్నవాడవు. మాట తప్పని వాడవు, మార్పులేని వాడవు, నిన్న నేడు నిరతము ఉన్నవాడవు. మహత్తైన కార్యములు, మహాశ్చర్య కార్యములు, మహత్తైన కార్యములు, మహాశ్చర్య కార్యములు, అద్భుతములు చేయుము